హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి 10 మందికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలామంది పాజిటివ్గా కామెంట్స్ పెడుతున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు కింద కామెంట్ చేస్తే నేను దాన్ని మీకు రెక్టిఫై చేసి మీకు వెంటనే నేను రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్. మనం ఈరోజు ఈ వీడియోలో మరొక కొత్త కాన్సెప్ట్ మనం నేర్చుకోబోతున్నామండి. అదేంటంటే టైంకి సంబంధించింది, టైం ఎక్స్ప్రెషన్ సంబంధించింది. అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకుని మనం ఒక కాన్వర్సేషన్ ఎలాగ మనం ఫామ్ చేద్దాం చూద్దాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి అది. మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ వెళ్ళాలనుకున్నప్పుడు అప్పుడు ఆ ప్రోగ్రాంకి మనం టైంకి వెళ్ళలేకపోతే మనం ఆ ప్రోగ్రాంకి ఈలోగా వేరే పనిలో మనం ఎంగేజ్ అయ్యి టైం సరిపోకపోతే ఎటువంటి డిస్కషన్ నడుస్తుంది. ఓకే, అవతల వాళ్ళు త్వరగా కానీ అని అంటారు మనల్ని. ఓకే, వాళ్ళకి మనం ఎలా రిప్లై ఇవ్వాలి. ఓకే, అలాగే మనం ఆ ప్రోగ్రాంకి టైం లేదు, టైం సరిపోదు, కానీ ఆ టైంకి ఎలాగ మనం రీచ్ అవ్వాలి. ఇటువంటి డిస్కషన్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా ఏదో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటాం మనం పలానా పని చేయడానికి. ఆ పనికి మనం టైంకి వెళ్ళాలి. టైంకి వెళ్ళేలాగా మనం వేరే పనిలో ఎంగేజ్ అయినప్పుడు మన యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, మన యొక్క వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో చూద్దాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. లెట్స్ స్టార్ట్. వాట్ టైమ్ డస్ ద మూవీ బిగిన్? మూవీ ఏ సమయానికి ప్రారంభమవుతుంది? ఇట్ బిగిన్స్ ఎట్ 8 o'clock. అది 8 గంటలకి ప్రారంభమవుతుంది. ఎట్ 8 o'clock, 8 గంటలకా? ఓహ్ నో, ఓహ్ లేదు, వీఆర్ గోయింగ్ టు బి లేట్. మనం ఆలస్యం అవబోతున్నాము. వై, ఎందుకు? వాట్ టైమ్ ఇజ్ ఇట్, టైం ఎంత? ఇట్స్ 7:30, ఇప్పుడు 7:30. వీ హ్యావ్ టు లీవ్ రైట్ నౌ, మనం ఇప్పుడే బయలుదేరాలి. ఐ కాంట్ లీవ్ నౌ, నేను ఇప్పుడు బయలుదేరలేను. ఐఎమ్ షేవింగ్, నేను గెడ్డింగ్ తీసుకుంటున్నాను. ప్లీజ్ ట్రై టు హరీ, దయచేసి తొందరగా అవడానికి ప్రయత్నించు. ఐ డోంట్ వాంట్ టు బి లేట్ ఫర్ ద మూవీ, మూవీకి నేను ఆలస్యంగా ఉందామని అనుకోవట్లేదు. వాట్ టైమ్ డస్ ద బస్ లీవ్, బస్సు ఏ సమయానికి బయలుదేరుతుంది? ఇట్ లీవ్స్ ఎట్ 7:30, అది 7:30కి బయలుదేరుతుంది. ఎట్ 7:30, 7:30. ఓహ్ నో, ఓహ్ లేదు, వీఆర్ గోయింగ్ టు బి లేట్, మనం ఆలస్యంగా ఉండబోతున్నాం. వై, ఎందుకు? వాట్ టైమ్ ఇజ్ ఇట్, టైం ఎంత? ఇట్స్ 7:10, 7:10. వీ హ్యావ్ టు లీవ్ రైట్ నౌ, మనం ఇప్పుడే బయలుదేరాలి. ఐ కాంట్ లీవ్ నౌ, నేను ఇప్పుడు బయలుదేరలేను. ఐఎమ్ ప్యాకింగ్ మై సూట్ కేస్, నేను నా సూట్ కేసు సర్దుతున్నాను. ప్లీజ్ ట్రై టు హరీ, దయచేసి తొందరగా అవడానికి ప్రయత్నించాయి. ఐ డోంట్ వాంట్ టు బి లేట్ ఫర్ ద బస్, బస్సుకి నేను ఆలస్యంగా ఉండాలనుకోవట్లేదు. వాట్ టైమ్ డస్ ద ట్రైన్ లీవ్, ట్రైను ఏ సమయానికి బయలుదేరుతుంది? ఇట్ లీవ్స్ ఎట్ 5:30, అది 5:30కి బయలుదేరుతుంది.
ఎట్ 5:30 5:30కా? ఓహ్ నో, ఓహ్ లేదు, వీఆర్ గోయింగ్ టు బి లేట్, మనం ఆలస్యం అవబోతున్నాము. వై ఎందుకు? వాట్ టైమ్ ఈజ్ ఇట్, టైం ఎంత? ఇట్స్ 5:15 5:15. వీ హ్యావ్ టు లీవ్ రైట్ నౌ, మనం ఇప్పుడే బయలుదేరాలి. ఐ కాంట్ లీవ్ నౌ, నేను ఇప్పుడు బయలుదేరలేను. ఐఎమ్ టేకింగ్ అ షవర్, నేను స్నానం చేస్తున్నాను. ప్లీజ్ ట్రై టు హరీ, దయచేసి త్వరగా అవడానికి ప్రయత్నం చేయి. ఐ డోంట్ వాంట్ టు బి లేట్ ఫర్ ద ట్రైన్, ట్రైన్కి నేను ఆలస్యంగా ఉందామని కోరుకోవడం లేదు. వాట్ టైమ్ డస్ ద ఫుట్బాల్ గేమ్ బిగిన్, ఫుట్బాల్ గేమ్ ఏ సమయానికి ప్రారంభమవుతుంది? ఇట్ బిగిన్స్ ఎట్ 3 o'clock, అది 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఎట్ 3 o'clock, ఓహ్ నో, ఓహ్ లేదు, వీఆర్ గోయింగ్ టు బి లేట్, మనం ఆలస్యంగా ఉండబోతున్నాము. వై ఎందుకు? వాట్ టైమ్ ఈజ్ ఇట్, టైం ఎంత? ఇట్స్ 2:30 2:30. వీ హ్యావ్ టు లీవ్ రైట్ నౌ, మనం ఇప్పుడే బయలుదేరాలి. ఐ కాంట్ లీవ్ నౌ, నేను ఇప్పుడు బయలుదేరలేను. ఐఎమ్ టేకింగ్ అ బాత్, నేను స్నానం చేస్తున్నాను. ప్లీజ్ ట్రై టు హరీ, దయచేసి త్వరగా అవడానికి ప్రయత్నించాయి. ఐ డోంట్ వాంట్ టు బి లేట్ ఫర్ ద ఫుట్బాల్ గేమ్, నేను ఫుట్బాల్ గేమ్కి ఆలస్యంగా ఉండాలని కోరుకోవటం లేదు.